ఇచ్చింది వాళ్ళు ఎగబెట్టినమాట వాస్తవం. వాళ్ళు ఏం వేలంపాట చేస్తే కూడా డిఆర్టీలు ఏ చట్టం కూడా రూపాయి వసూలు చేసే పరిస్థితి లేదు. గుంజుకునే కాడ గుంజుకున్నారు. మరి బ్యాంకులు దివాళీ తీస్తే మొత్తం క్యూ ఆడతారు ప్రజలంతా పోయి డిపాజిట్ల కోసం. ఆగుతలే వీళ్ళు 8 మంది వచ్చినా మాకు 60 మంది టచ్లు వస్తారు. వాళ్ళకి 8 మంది టచ్లకు వస్తే మాకు 60 మంది టచ్లు రాదా? నీకు ఇప్పుడే చెప్పింది ఏంది? నువ్వే ఉన్నావా ఇక్కడ? గింతంత స్టేట్ మనది, గింతంత పవర్ మనది. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు 8 మంది టచ్లు, మరి మాకు 60 మంది టచ్ ఉంటే ఏం చెప్తావు? ఊళ్ళు తొందర పడకు, ఏమైతే చెప్తుంది. నాకు ఇప్పటి వరకు వచ్చిన అవేంటంటే, ఒకటి ఈ ప్రాంతం న్యూలీ డెవలప్డ్ సిటీ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, నల్లాలు లేవు, ఇండ్లు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. తర్వాత ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. తర్వాత ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ పొల్యూషన్ బాగా వెదజల్లుతూ ఉన్నాయి. అట్లాంటి వాటిని కొంచెం బయట తీసుకుపోవాలి. కొత్త మంచి ఇండస్ట్రీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. నిరుద్యోగ యువత ఉంది, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కింద ఇక్కడ పెద్ద ఎత్తున సంస్థలు పెట్టాలి, వాళ్ళను తర్ఫీజ్ చేసుకోవాలి, వాళ్ళకి ఉద్యోగ కల్పన చేయాలి. ఇక్కడ మిలిటరీ ఏరియా, కంటోన్మెంట్ ఏరియా ఉంటుంది. కంటోన్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ రోడ్లు సాయంత్రంగానే డోర్లు మూసేస్తున్నారు, ఇబ్బంది అవుతున్న సమస్య ఉంది. మొన్నటి దాకా వాళ్ళకు అలవాలు పోవాలన్నా, కొంపలి పోవాలన్నా మిలిటరీ వాళ్ళు ఒక ఇంచు జాగియక ఎంత ఇబ్బంది పడ్డామో మనం చూసినాం. మొన్న మోడీ గారు 175 ఎకరాలు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు పైరు చేసే కాదు, అంతకుముందు ప్రభుత్వం పెడితే మాలాంటి వాళ్ళం పోయి ఇది నిజమే న్యాయమైంది, ఇది ఇవ్వాలని చెప్తే ఇచ్చిండ్రు. అట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ మెట్రోను మేడ్చల్ దాకా తీసుకుపోవాల్సి ఎక్కడ ఉంది? ఎందుకంటే మేడ్చల్ రూట్ బాగా డెవలప్ అయింది, విపరీతం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. మన కబేలా ఏంది, మన చెంగిచెర్ల వాడు ఇల్లీగల్గా బొక్కల నుంచి వెళ్ళి నూనె తీస్తున్నాడని చెప్పి మాకు కాంప్లైంట్ ఇచ్చిండు. అట్లాంటి ప్రాణాంతకమైనటువంటి మూసేయాల్సి చక్కెర ఉన్నది, ఇల్లీగల్ నడిచేటి బంద్ చేయాల్సి చక్కెర ఉన్నది, ఈ ల్యాండ్ మాఫియాల మీద ఉక్కుపాదం పెట్టేది ఉన్నది.